అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఉదయాన్నే ప్రపంచంలో మన చుట్టుపక్కల సమాజంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియజేసే వార్తాపత్రిక విలేకరులు కానీ యాజమాన్యులు కానీ మీకు ధన్యవాదాలన్నా. నిజంగా ప్రపంచంలో మన సమాజంలో ఈ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా తెలియజేసే వార్తాపత్రికలకు హ్యాట్స్ ఆఫ్ టు ఆల్. కానీ అటువంటి వార్తాపత్రికల్లో కూడా ప్రపంచాన్ని తప్పుదో పట్టించే విధంగా కొన్ని వార్తాపత్రికలు ఇప్పుడు మనం చూస్తున్నాం. దానిలో ప్రముఖమైనది సాక్షి. నేను ఎందుకంటున్నానంటే ఆ పేపర్ లో అన్ని బూటకపు వార్తలే, ఒక్కటి నిజమైన వార్త రాయదు. అన్ని జరగనివి జరిగినట్లు ఏదో జరగబోతున్నట్లు రాసి ప్రజలు తప్పుదో పట్టించాలన్నదే వాళ్ళ లక్ష్యం. కేవలం వైసీపీ పార్టీకి మేలు జరిగే విధంగా మాత్రమే ఆ పత్రిక ప్రచురితమైతాంది, ఆ పత్రికలో వార్తలు ప్రచురితమైతున్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సాక్షి పత్రిక యజమానులు ఎవరు అందరికీ తెలుసు. స్వయాన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గౌరవనీయులు వైఎస్ భారతమ్మ గారు దానికి మేనేజ్మెంట్ చేస్తున్నారు. కాబట్టి దాంట్లో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ నిన్న పెద్దవటుకూరుకి వెళ్లి మా నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక సమావేశం పెట్టుకుని కొన్ని మాటలు మాట్లాడారు. దానికి నువ్వేమైనా ప్రచురించేది బెదిరించినట్లా? బెదిరింపు కాదయ్యా. తాడపత్రి నియోజకవర్గంలో ఒక సిస్టమ్ ని ప్రవేశపెట్టబోతున్నాము. దౌర్జన్యాలు అటువంటి లేకుండా మంచి నాయకులు మంచి కార్యకర్తలు రండి, మీరు నామినేషన్ వేసుకోండి. ఎందుకంటున్నామంటే మా దగ్గర అంతా లిస్ట్ ఉంది. గత మీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల నామినేషన్ కాల్ నుంచి మళ్ళా మీ పీరియడ్ అయిపోయినంత వరకు మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినారో, ఏ నాయకులు ముందుండి నడిపించినారో మా దగ్గర లిస్ట్ ఉంది. అలాంటి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ రాజకీయాలకు రాకూడదు, ప్రజాప్రతినిధులకు రాకూడదు. వస్తే అలా అదే తంతు స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో వారు కాకుండా ఎవరైనా నామినేషన్ వేయండి, వారిని మాత్రం మేము నామినేషన్ వేసే ప్రసక్తే ఉండదు. ఎటువంటి ఆటి పడినా మేము దిగుతాము. అట్లా మనం ఎవరు కొట్లాటకు దిగుతాము, న్యాయబద్ధంగా పోరాటంగా దిగుతామని ఆయన మెసేజ్ ఇస్తే ఏదైనా రాసిండేది ఏంది? నువ్వు ఇంతకు జర్నలిజం చదివినావు, నువ్వు ఇంతకు ఒక చదువు సంస్కారం ఉన్న మనిషివేనా? నువ్వు పేరేదా మధు నీకే చెప్తున్నా, నీది హెచ్చరిక అనుకో, నువ్వు విన్నపం పేవరనుకో. నెక్స్ట్ టైం ఇటువంటి వార్తలు రాస్తే నీ ఇంటిని ముట్టడిస్తాను. ఏం రాస్తున్నావు? మా సమాజ శ్రేయస్సు కోసం రేపు పొద్దున గలాటలు ఉండకూడదు, మా కుటుంబ సభ్యులు బాధపడినట్లు వైసీపీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు బాధపడకూడదు అనే ఉద్దేశంతో ఈ విధంగా మేము నాంది పెరిగితే నువ్వు ఇట్లా రాస్తావా? ఇంకోతల వడిగూరు నుంచి మేము నిన్న పోయి మీటింగ్ లో మాట్లాడితే రామచంద్రారెడ్డ మీ ఇంటికాడికి వస్తున్నాం రేపు, నువ్వు ఉండు, నువ్వు ధైర్యం దమ్ము ఉంటే నువ్వు మీ ఇంటికాడ ఉండు. ఏం రాస్తాను? 10 గంటలకు వస్తున్నాం మీ ఇంటికాడికి, నువ్వు దమ్ముంటే నువ్వు ఉండు మీ ఇంటికాడ. నీ అట్లాంటి వాళ్ళు కట్టడి చేయడానికే మేము ఇది చేసాడు. మేమంతా బాధపడలేదా? మా కుటుంబ సభ్యులు బాధపడలేదా? జైల్లోకి వెళ్ళి వచ్చాం. మహిళలు అనకుండా 307 కేసులు పెట్టించినాం. ఎస్టీపీ దగ్గర కాళ్ళతో హర్షవర్ధన్ తన్నాడు. హర్షవర్ధన్ మీద కేసు పెట్టామా మేము? అతనికి మనం దాడి చేసినామా? కాదు. ఈ 2 ఏళ్లలో మమ్మల్ని మీరు ఇన్స్పైర్ కావండి, మమ్మల్ని మీరు రియలైజ్ కావాలా. మీ 2 ఏళ్లలో మీకు ఏం చేయాలంటే మీరు రియలైజ్ కావాలా, మీలో మార్పు రావాలనుకున్నాం. కానీ మీలో మార్పు రాలే. అలా మీరు స్టార్ట్ చేస్తారు. మేము చేసే ప్రసక్తి లేదు. ఏదో రఫా అంట 3 ఏళ్ల తర్వాత. ఆ రఫా ఈ 3 ఏళ్లలో మేము చేయలేమా? మేము చేయకూడదు. ఈ కుటుంబ సభ్యులు బాధపడకూడదనే ఉద్దేశంతో మెతకవైఖరిని అవలంబిస్తున్నాము. మా జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు, జేసీ అశ్వత్ రెడ్డి అన్న గారు చెప్పిన విధంగా లేదు, ఆ సంస్కృతి, ఆ విశ్వ సంస్కృతి, ఫ్యాక్షన్ సంస్కృతి వద్దు. ఇక్కడ ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తాం, ప్రజాక్షేత్రంలో పోరాడదాం. ఎవరు బాగా మంచి లీడరు వాళ్ళు ప్రజలు ఎన్నుకుంటారు. ఆ విధంగా మేము అడుగులేస్తుంటే మీరు ఏదంటే అది రాసి ఏదంటే అది పోస్ట్ చేస్తారా? దీన్ని మేము ససేమిరా ఒప్పుకోము. విలేకరులను కొట్టారు మధు, రేపు పొద్దున నిన్ను కొడితే వీళ్ళంతా సపోర్ట్ చేస్తారు. కానీ మా ఈనాడు విలేకరు ఎరిస్వామి మీద మీరు దాడి చేసినప్పుడు ఆడిపోయింది సాక్షి. ఏబిఎన్ మా బ్రదర్ రమణ అన్న మీద మీరు కేసు వేసినప్పుడు ఆడిపోయింది నీ సాక్షి. తగ్గించుకో. ఈ వార్నింగ్ అనుకో, లేక ఏదైనా అనుకో. నెక్స్ట్ నువ్వు దమ్ముంటే ఆ టాస్క్ ఫోర్స్ అని కాకుండా మధు అని పేరు పెట్టిరాయి.
నీకు న్యాయబద్ధంగా ఎలా పోరాడాలో మాకు తెలుసు. మా ఉద్దేశం ఒకటే, మా నాయకుల ఉద్దేశం ఒకటే, రౌడీ మూకల్లో మేము దూరం దరిదాపులు కూడా రానివ్వం, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా దగ్గరికి రానివ్వం. మీ పార్టీ కార్యకర్తలు ఎవరైనా రాండి, ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయండి, ఎవరు గెలుస్తామో వాళ్ళు పాలన చేసుకుందాం. అంతేగాని మమ్మల్ని బెదిరించి మా ఇళ్ల మీద దాడి చేసి భౌతికంగా దాడి చేసిన వారు ఖచ్చితంగా ఆ దరిదాపులు కూడా రానివ్వం. ఇది హెచ్చరిక.